నేను కట్నం తేకుండానే వచ్చానుగా, నన్ను అలాగే చూస్తారా? నో, అలా ఎప్పటికీ జరగదు. నీలాంటి తెలివైన కోళ్ళు ఇంటికి వచ్చిందిగా, ఇక మీదట మా వదిన విషయంలో మా అమ్మ నాన్న మునుపట్లా ప్రవర్తించాలని నా ఉద్దేశం. హాస్పిటల్ టైం అయింది, బస్సులు నా కోసం ఎదురు చూస్తుంటాయి. నేను వస్తాను. రత్నం, కాఫీ తీసుకురావడానికి ఏంటి ఆలస్యం? నువ్వు తీసుకొచ్చావుంటదినా? వదినా, నా పేరు సరోజ. పేరు సరోజైనా నాకు వదిన అవుతావు కదా. ఆ సంగతి తెలిసిందనివే నీ పెద్ద వదిన ఎందుకు రత్నం అని పేరు పెట్టి పిలుస్తావు? కట్నం తేలేదన్న కారణంగా ఇప్పటికే మీ అమ్మ నాన్న దృష్టిలో అక్కయ్య బాగా అలసైపోయింది. అది ఆసరా చేసుకుని నువ్వు పేరు పెట్టి పిలిచి కించపరుస్తున్నావన్నమాట. అది కాదు వదినా, నేను కట్నం తేకుండానే వచ్చాను, నన్ను పేరు పెట్టి పిలువు. పోనీలే సరోజ, ఏదో చిన్నపిల్ల, మొదటి నుంచి అలా పిలవడం అలవాటైపోయింది. ఏ అలవాటైనా మనం చేసుకోవడాన్ని బట్టి ఉంటుందక్క. నన్ను క్షమించు.